ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మనకు ఏపీలో ప్రముఖంగా కనిపించింది రాజధాని ఇష్యూ. ఇప్పటిదాకా 10 ఏళ్ళైనా ఒక స్థిరమైన రాజధాని అనేది లేదు. ఒకవైపు టీడీపీ అమరావతి రాజధాని అంటుంది, వైసీపీ 3 రాజధానులు అంటుంది. ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అన్నారు? ప్రజలు 3 రాజధానులకు ఓటేసే అవకాశం ఉందా, లేదంటే అమరావతికే ఓటేసే అవకాశం ఉందా? దురదృష్టం, మాకు క్యాడర్ లేదు, బలం లేదు, లీడర్ లేదు, విలేజ్ లో చివరికి ఏజెంట్లు కూడా లేనటువంటి నియోజకవర్గాలు చాలా ఆ పరిస్థితి ఉంది. కానీ మాకే అది ఉండి లీడర్లందరూ కూడా పోకుండా కొంతమంది మా వాళ్ళు నిలబడిన నిష్ఠతో నిజాయితీగా నిలబడ్డారు. వాళ్ళతో పాటు మిగిలినటువంటి వాళ్ళు నిలబడి ఎలక్షన్ చేసుకుంటే ప్రత్యామ్నాయ కాంగ్రెస్ పార్టీ అయ్యేది. అన్ఫార్చునేట్లీ ఇది ప్రత్యామ్నాయ కాంగ్రెస్ పార్టీ అని చూడలేకుండా పోయినారు. చాలా చోట్ల, కొన్ని చోట్ల చూసాను, అక్కడ కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు ఉంటుంది. చాలా పార్టీలని అధికారంలోకి తీసుకొచ్చాడని చెప్తున్న ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓడిపోతున్నారు, టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. మీరు ఏకీభవిస్తారా? అతను అంతకుముందు కనీసం ఒక సైంటిఫిక్ అతనికి ఒక టీం ఉండింది. అతనే కాంట్రాడిక్టరీగా చెప్తున్నాడు, నేను సర్వేలు చేయడం లేదు, ఐపాక్ నాకు సంబంధం లేదు, లేకపోతే ఇంకా నేను అది వదిలేసుకున్నాను, నేను కూడా ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకొని బీహార్లో చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విషయాలు నాకు తెలియదు ఓ పక్క అంటూనే మరో పక్క వీళ్ళు గెలుస్తారు వీళ్ళు ఓడిపోతారు అనేటువంటి జడ్జిమెంట్ ఇవ్వడం ఏదైతే ఉందో హీ షుడ్ దానికి ఒక ప్రాతిపదిక కూడా చెప్పాలి కదా. అందులో ఒక క్రెడిబిలిటీ సంపాదించుకున్నాడు అతను. ఆల్ సెడ్ అండ్ డన్ అతనికి ఉన్నటువంటి బ్రెయిన్ కానీ లేకపోతే చేతగానటువంటి పొలిటికల్ పార్టీస్ ఈ రాష్ట్రంలో దేశంలో తయారు కావడం కానీ అతనికి ఒక అవకాశం వచ్చింది. హీ హాజ్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. అతను కూడా ఒక ప్రాతిపదిక చెప్పాల్సింది. ఎస్, వీళ్ళు ఎందుకు గెలుస్తున్నారు, వీళ్ళెందుకు ఊరికే జనరల్ గా ఇప్పుడు నేను మీరు మాట్లాడుకుంటున్నాం ఇదో ఈ కారణాలతో అభివృద్ధి అనేటువంటి డామినేట్ అయింది కాబట్టి వీళ్ళు గెలవచ్చు, లేదా ఆయన చెప్తున్నారు వైఎస్ జగన్ ఒక ప్రొవైడర్ గా మారారు, నేను రాజుని, నేను ఇస్తున్నాను తీసుకోండి అనే టైప్ లో మారారు, అభివృద్ధిని వదిలేశారు, ప్రజలు విసిగిపోయి ఉన్నారు కాబట్టి అక్కడ ఆయన ఘోరంగా ఓడిపోవటం ఖాయం అని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. దాంట్లో మీకేమైనా క్రెడిబిలిటీ కనిపిస్తుందా? నేను చెప్తున్నా కదా, జగన్ ఎముకలు దండేసుకున్నాడు, మాంసం తిని ఎముకలు దండేసుకున్నాడు. ఇంకా అవతల పార్టీ కూటమి కూడా ఏమంటున్నారు, నిన్న మొన్నటి వరకు అసలు ఎక్కడవుతుంది ఇవన్నీ ఇవ్వడానికి కాదని చెప్పి ఈ రోజు 4,000 రూపాయలు ఇస్తున్నాం, ఇంకోటి ఇస్తున్నాం అనేది చెప్తూ ఉంటే దే ఆర్ ఆల్సో బికమింగ్ ప్రొవైడర్స్ కదా. వాళ్ళు ప్రొవైడర్సే, వీళ్ళు ప్రొవైడర్స్ ఎందుకైనారు? ఇదో ఇలాంటి ఈ స్ట్రాటజిస్టులు పుణ్యాన వీళ్ళందరూ కూడా ప్రొవైడర్స్ అవుతున్నారు. అది ఇచ్చేస్తే అయిపోతుంది, అబ్బా మాకు అయిపోయింది, ఈ బటన్ నొక్కినాను ఇంకా రిలాక్స్ కావచ్చు, మళ్ళీ నెక్స్ట్ బటన్ నొక్కే వరకు అనేటువంటి తప్పనిస్తే వాటి మెస్ గవర్నెన్స్ అంటే ఎస్, సంక్షేమ పథకాలు ప్రజలకు బాగా అందుబాటులోకి రావడము చేరడం అనేటువంటి దాంట్లో నో డౌట్ అబౌట్ దట్, పేదవాళ్ళకి అందుబాటులో ఉండడం అనేటువంటి. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ రెండింటికి సమన్వయం, సంక్షేమము అభివృద్ధి అనేటువంటిది ఆ విధంగా చేసుకోకపోతే ఈ రోజు ప్రపంచంలో ధీటుగా ఈ దేశాన్ని ఇంత డెవలప్ చేయగలిగే వాళ్ళం అంటే. ఆ బ్యాలెన్స్ మీకు కనిపిస్తుందా రఘువీరెడ్డి గారు? ఆ బ్యాలెన్స్ మీకు ఏపీలో కనిపిస్తోందా? సంక్షేమం ఇట్ ఈస్ టోటలీ డీరైల్డ్. టోటలీ డీరైల్డ్. ఈ 10 ఏళ్లలో టోటల్ గా డీరైల్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు నేను చెప్తున్నా కదా, అందుకోసం నేను కాంగ్రెస్ ఢిల్లీలో రావాలి అని. ఇప్పుడు వీళ్ళు ఎవరి గవర్నమెంట్ వస్తారు అనేటువంటిది పెద్ద అది ఇష్యూనే కాదు అంటాను నేను. ఎవరు వచ్చినా కూడా నరకమే, వాళ్ళకే కాదు రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం నలిగిపోతుంది. వీళ్ళు ఎవరు వచ్చినా కూడా ఫరక్ లేదు బ్రదర్. ఢిల్లీలో మాత్రం ఇండియా కూటమి వస్తేనే ఇక్కడ ఏ ప్రభుత్వమైనా కూడా అటు డెవలప్మెంట్ ఇటు సంక్షేమము రెండు బ్యాలెన్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఏ ఒక్క సంక్షేమం ఆగకుండా అభివృద్ధి కూడా పరుగులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ అక్కడ మోడీ వచ్చినారో క్లోజ్, చాప్టర్ ఇస్ క్లోజ్. కానీ ఇక్కడ టీడీపీ కూటమి మేము సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తాము, పరిశ్రమలు తీసుకొస్తాము, ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. మీకు నమ్మకం లేదా? నమ్మకం వాళ్ళే లేకుండా చేసుకున్నారు. ఎందుకంటున్నానంటే నిన్న మొన్నటి వరకు ఎలక్షన్ గంట కొట్టే వరకు వాళ్ళు ఏమంటూ వచ్చినారు, ఇది ఈ సంక్షేమం ఇది ఎట్లా వస్తున్నారు, బట్టలు నొక్కడి మీదతోనే అయిపోతుందా, లేదా అతను సర్వీస్ ప్రొవైడర్ అనే పేరు పెట్టినాడు, లేకపోతే వీళ్ళు వచ్చేసి
ముఖ్యమంత్రి అనేవాడు ఊరికే పంపకాలకైనా ఇంకేమీ లేదా అనేటువంటి దాంతో ఢిల్లీలో కాంగ్రెస్ కానీ ఇండియా బ్లాక్ వస్తే ఆంధ్రప్రదేశ్ కు మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? మేలు జరగడానికి మొత్తం మా ప్రాణాలు పణంగా అయినా పెడతాం మేము. ఇక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వీరు కోఆపరేట్, అపోజిషన్ కూడా ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కోఆపరేట్ చేయాలి. నవ్ ఆర్ నెవర్ ఈ అప్పుల ఊపిరి నుంచి బయటపడాలి, ఈ సంక్షేమాలు కంటిన్యూ కావాలి. సంక్షేమం ఏది తీసేయడానికి వీలు లేనిది ఉండాలి. అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ కు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత డబ్బులు రావాలండి మనకు? ఆ డబ్బులంతా వస్తే డెఫినెట్ గా యథేచ్ఛగా ఈరోజు తెలంగాణతో పోటీ పడి మనం చేసుకోవచ్చు కదా. ఈరోజు మనం ఎందుకు చేసుకోలేకుండా పోతా ఉన్నాము? ఆ రోజు అవన్నీ ఎందుకు 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 పెట్టవలసి వచ్చింది? అవన్నీ కూడా పార్లమెంట్ లో హామీలు కావచ్చు, లేకపోతే చట్ట రూపేణా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకు కాదు? ప్రతి ఒక్కరు ఎలక్షన్ అప్పుడు మాత్రం ప్రత్యేక ఈసారి అయితే మరీ దుర్మార్గం. నాకు చాలా బాధేసేది ఆ 3 పార్టీలు ప్రత్యేక హోదా గురించి ఊసి ఎత్తలేకదండి బాబోయ్. అస్సలు ఎత్తరా వాళ్ళు. ఇంకా అవసరం లేదైనా, లేకపోతే ఎట్లా ఉంటుంది రాష్ట్రము? ఇంపాసిబుల్. మీ కోరిక, మీ ఆశ బాగుంది, కానీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ చెప్తోంది అబ్కీ బార్ 400 పార్ అని, 400 సీట్లు తీసుకొస్తాము మాకు వస్తున్నాయని చెప్పేసి. మీ కాంగ్రెస్ కానీ ఇండియా బ్లాక్ కానీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఇఫ్ యూ రికాల్ యువర్ మెమరీ, 2003లో కూడా ఈ విధంగా చెప్పినారు, ఇండియా ఈజ్ షైనింగ్, ఇంక సమస్య లేదు, మళ్ళీ వాజ్పేయి గారు గవర్నమెంట్ వస్తుంది అని. ఇంత దుర్మార్గంగా కూడా లేదు ఆ రోజు, ఇంత దుర్మార్గంగా కూడా లేదు. కానీ ఈ రోజు 10 సంవత్సరాలు ఇంత దుర్మార్గంగా ఈ దేశాన్ని అన్ని విధాల విభజించి విచ్ఛిన్నం చేసి చేసిన తర్వాత, అందులో ఆంధ్రప్రదేశ్ కు ఇంత ద్రోహం చేసిన తర్వాత, మేము 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు మేము ప్రత్యేక హోదా ఇస్తాము, మేము ముందుంటాము, వాళ్ళు తల్లి బిడ్డను కూడా చంపినారు, మేము ఇద్దరిని కూడా రక్షిస్తాము, మేము ఏది ఢిల్లీని తలదన్నేటువంటి క్యాపిటల్ ఇస్తామని ఇన్ని కబుర్లు చెప్పినటువంటి వాళ్ళు చేయకపోగా, వాళ్ళు నేను చెప్తున్నా బ్రదర్, ఈసారి నేను మొన్న ఢిల్లీకి పోయినాను, నేనే విశ్లేషకునేం కాదు, చాలా మందితో మాట్లాడాను. ఢిల్లీ ఎలక్షన్ కూడా జరుగుతున్నటువంటి ఆ టాక్సీ డ్రైవర్లతో, ఆటో డ్రైవర్లతో మార్కెట్ లో కూడా వెళ్ళి చూశాను. వాళ్ళు వచ్చేసి గఠబంధన్ వస్తా ఉంది అని అంటున్నారు. ఈవెన్ ఉత్తరప్రదేశ్ లో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడినారు, వాళ్ళు కూడా 50% ఆఫ్ ద సీట్స్ అటు వస్తుంది అంటున్నారు. తీసుకోండి, వెస్ట్ బెంగాల్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, యూపీ, ఇంక్లూడింగ్ మన మహారాష్ట్ర, ఈ రాష్ట్రాల్లో అంతా కూడా అండి, ఈవెన్ దీనిలో కూడా పంజాబ్ అండ్ రాజస్థాన్ దక్షిణ భారతదేశంలో సీట్లు పెరుగుతాయని కదా అంటున్నారు. పెరగడం లేదు. కర్ణాటకలోనే సగం సీట్లు తగ్గిపోతున్నాయి. ఇంకెక్కడ తెలంగాణలో పెరుగుతాయి అంటున్నారు కదా. తెలంగాణలో ఎన్నో వస్తాయండి, మొన్న 4 వస్తే ఇంకో 2 వచ్చిన వాళ్ళకు. ఇక్కడ వాళ్ళకని 14 తగ్గుతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇంకో 3 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏదన్నా ఒకటే కదా, వాళ్ళైనా వీళ్ళైనా అంతా 25 వాళ్ళవే కదా యాజ్ ఆఫ్ టుడే. వాళ్ళు గుడ్ సెన్స్ ప్రివైల్ అయ్యి రేపు రోజు మంచి నిర్ణయం తీసుకుంటే రాష్ట్రం కోసం తప్పితే అదే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో పెరుగుతాయి అంటున్నారు, ఏపీలో వస్తాయి అంటున్నారు, కొంత తమిళనాడు, కేరళలో కూడా కొన్ని సీట్లు వాళ్ళ అకౌంట్ తెరవలేరు. కానీ డెఫినెట్ గా 70 సీట్లు, 70 నుంచి 80 సీట్లు వాళ్ళకి తగ్గిపోతాయి. ఇప్పుడు ఉన్నటువంటి 303 నుంచి 220, 230కి వస్తాయి. ఇంకా మరీ ఎక్కువ అంటే 250కి మించి రావు. 250 అంటే మిగిలినటువంటి వీళ్ళు సపోర్ట్ చేయబోతే, ఉత్తర భారతంలో నాకు చెప్పండి 20 సీట్లు ఉన్నటువంటి పార్టీ ఒక్కటి చెప్పండి నాకు, ఎవరు లేరు, రారు. సో 220, 230కి మించి రావు. కాంగ్రెస్ తో కూడుకున్నటువంటి ప్రభుత్వమే అక్కడ వస్తుంది. నాకు పూర్తి నమ్మకము, విశ్వాసం. మన ఢిల్లీకి పోయించిన తర్వాత మరింత నాకు విశ్వాసం పెరిగింది అక్కడ మాట్లాడిన తర్వాత. మీకు హైదరాబాద్ తోను తెలంగాణతో చాలా అనుబంధం ఉంది, చాలా కాలం ఇక్కడ ఉన్నారు మీరు. ఇక్కడ ఏం జరగబోతుంది? ఇక్కడ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి మీరు అనుకుంటున్నారు? అక్కడ నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడినటువంటిది, అక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ తో. నేను హైదరాబాద్ కూడా రాలే, కానీ ఉడికే ఫోన్లలో మాట్లాడి చేసినటువంటి కొంతమంది పార్టీలకు సంబంధం లేకుండా ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడితే, అక్కడ మినిమం 10-12 సీట్లు గ్యారెంటీ కాంగ్రెస్ కు వస్తాయని అంటున్నారు మా వాళ్ళు. ఓకే. బీజేపీకు 5 రావచ్చు అంటున్నారు. టిఆర్ఎస్ కు ఒకటేదో వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మెదక్ ఏదో, బికాస్ అతను మన హరీష్ రావు కాన్స్టిట్యున్సీలో మళ్ళీ 80-90 వేల మెజారిటీ వస్తే అసెంబ్లీలో అదొక అవకాశం ఉంది అంటున్నారు.
తర్వాత సరే ఎంఐఎంకి ఎట్లు ఓల్డ్ సిటీ ఉండని. జూన్ 4వ తారీఖున ఫలితాలు రాబోతున్నాయి. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక పార్టీ గెలుస్తుందని అందరికీ తెలుసు. మీరు మీ అంచనా ఏంటి? ఏదో ఒక పార్టీ గురించి చెప్పమంటే ఎవరు గెలుస్తారని చెప్తారు? చెప్పడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎవరు గెలిచినా కూడా 5-6 సీట్ల కంటే ఎక్కువ మెజార్టీలు రావు, 95 సీట్స్ కంటే ఎక్కువ రావు అనేది అది ఎట్లా, నేనేం విశ్లేషకునేం కాదు, బట్ ఉన్నటువంటి మూడ్ అవుతాయి చూసి ఏ పార్టీకు గాలి లేదండి, ఏ పార్టీకు గాలి లేదు. ఓకే, ఎవరికి వాళ్ళు భుజకిరీటాలు పెట్టుకుంటున్నారు కానీ గాలి లేదు. చాలా దీనిగా స్టాటిక్ గా ఉంది ఈ ఎలక్షన్స్ లో. థ్యాంక్ యూ రఘువీరెడ్డి గారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.